శృతి వాళ్ళ అమ్మ శోభన అయితే ఇలా అంటూ ఉంటుంది. మీ రెండో కోడలు ఏం తెచ్చింది అని అంటే, వీళ్ళ నాన్నకి ఇంకెవరో బండి దొరకనట్లుగా మా ఆయన డ్రైవ్ చేసిన బస్సు కింద పడి చచ్చాడు. ఆ చచ్చిన దానికి ప్రాయశ్చిత్తమే ఇదొచ్చి మా ఇంట్లో పడింది అనేదా అంటూ ఉంటుంది ప్రభావతి. సో మీనాని ఆ మాటలకి మీనా అయితే చాలా దినిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అయినా ఇది ఇదేం తెస్తుంది అనేదా అనేస్తూ ఉంటుంది. ఆ మాటలకి మీనా అయితే చాలా కోపంతో రగిలిపోతూ, ఈ లోకంలో లేని మా నాన్నని అనేసి మాటలు అంటారా? మా నాన్నే అన్న మీరు అత్తయితేటి మొగుడైతేటి దేవుడైతేటి ఎవరినైనా నేను ఊరుకొని ఎన్ని మాటలైనా అంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. మా నాన్న ఈ లోకంలో లేనప్పుడు మా నాన్న ఎందుకు అలా అంటారు అని చెప్పి మీనా అయితే నేను శివంగిలాగే ఉంటాను అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. మీరు పెట్టిన బంగారాన్ని మీకే ఒలిసి ఇచ్చేస్తాను చూడండి అని చెప్పి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఇచ్చేస్తూ ఉంటుంది మీనా. నీ మెల్లో తాళించి మీ నాన్న పెట్టాడు అనుకుంటున్నావా? మేం పెట్టిందే అని ప్రభావతి అయితే చాలా దినిగా అంటూ ఉంటుంది. అలా ప్రభావతి అనేసరికి మీరు అలా అంటారని తెలిసే దాన్ని కూడా తీసి తెచ్చాను అని చెప్పి మీనా అయితే అంటూ ఉంటుంది. మీరు పెట్టిన తాళిబొట్టు ఇదండి అని చెప్పి మంగళసూత్రాన్ని తీసి ఇచ్చేస్తూ ఉంటుంది. అలా తీసేసి ఇచ్చి అందరికీ షాక్ ఇస్తూ ఉంటుంది మీనా. ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక బాలు కూడా షాక్ అవుతూ ఉంటాడు మీనా చేసిన పనికి. ఇక మా నాన్న పేదరికానికి గుర్తుగా నేను ఈ పసుపు కొమ్ము కొట్టుకున్నాను, నేను ఈ పసుపు కొమ్ముతోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా మీనా ఈ పని అని చెప్పి సత్యం అయితే చూస్తూ ఉంటాడు. ఇక మీనా చేసిన పనికి అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. బాలు కూడా ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. మీనాని సపోర్ట్ చేస్తూ అలా ఉంటాడు. ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది మీనా చేసిన పనికి.